పాకిస్తాన్ తో సంబంధాలున్న 6 అరెస్ట్ అయ్యారు. హర్యానాలో ప్రముఖ లేడీ యూట్యూబర్ అరెస్ట్ కాగా హిస్సార్ లో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. కైతల్, పానిపట్, నూహ్లో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన 6 పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరొక 5 అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా కూడా విస్తరించి ఉందని, పాకిస్తాన్ కు కీలకమైన ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా ఈ 6 కూడా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మొత్తం కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా తీసుకుని 2023లో పాకిస్తాన్ సందర్శించినట్టు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ సిబ్బందిగా పనిచేస్తున్న ఎస్ఆర్ రహీం అరియాజ్ డానిష్ తో ఆమె సన్నిహితంగా సంబంధాలు పెంచుకుంది. అయితే భారత ప్రభుత్వం అయితే ఫర్సానా నాన్ గ్యాడ్ గా ప్రకటించి మొత్తం మే 13, 2025 డానిష్ తో బహిష్కరించింది. ఇటు జ్యోతిని అసలు కొంతమంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లుగా పరిచయం చేసినట్టు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. భారత్ లోని కీలక ప్రదేశాలకు సంబంధించినటువంటి ఈ సున్నితమైన అంటే చాలా డీటెయిల్స్ గా ఉన్నటువంటి సమాచారాన్ని, కాంపిటెంట్ ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ కు ఈ యూట్యూబర్ జ్యోతి అయితే చేరవేసిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు సానుకూలంగా ఇమేజ్ ని ప్రదర్శించడానికి ఆమె చురుగ్గా ఉపయోగపడుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. జ్యోతిపై భారతీయ న్యాయస్థానం అయితే బిఎన్ఎస్ సెక్షన్ 152 అధికారిక వ్యవహార చట్టం 1923లోని సెక్షన్ 345 కింద కేసు నమోదు చేసి ఆర్థిక నేరాల విభాగాన్ని కూడా అప్పగించిన పరిస్థితి ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అయితే ఉంది అక్కడ సెక్షన్ లో. మొత్తంగా ఆమె 2023 నుంచే ఈ నడుస్తుంది. ఆపరేషన్ సిద్ధు తర్వాత భారత ప్రభుత్వం ఈ డానిష్ ను ఆ పర్సనల్ నాకు ప్రకటించడం మనం చూసాం. మరియు మే 13 అదైతే 2020 అతన్ని బహిష్కరించారు. కానీ అతను కార్యకలాపాలను కూడా జ్యోతిని నిర్వహిస్తుంది. ఈ జ్యోతిని బహుళ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లు పరిచయం చేశాడు. తాను మొత్తంగా ఈ 6 టీమ్ తో కలిసి మొత్తం గూఢాచార్యం అక్కడ అంటే ఇక్కడ సమాచారం అంతా కూడా పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్టుగా అభియోగాల నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.